వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఒక కొత్త పర్సెప్షన్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. కథ అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన ఆవిడెవరు అనే కథకి స్వాగతం. కథ ఏంటో విందామా? అప్పుడప్పుడే సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. చల్లబాటు వేళ కావడంతో ఆ వీధంతా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్లతో సందడిగా ఉంది. గబగబా వంట చేసేసి ఫ్రెష్గా తయారై కొడుకు కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కూర్చుంది కాత్యాయని. వీధి చివరనున్న బస్టాప్లో బస్సు దిగి పక్క వీధిలోకి వెళ్ళేవాళ్ళంతా ఇలాగే వస్తారు. ఎప్పుడూ ఏదో ఒక బస్సు వస్తూ ఉంటుందేమో. ఆ బాల్కనీలో కూర్చుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది. కూర్చుందన్న మాటే కానీ మాటి మాటికి కొడుకే గుర్తొస్తున్నాడు. కష్టపడి ట్యూషన్లు చెప్పుకుని మరీ చదువుకుని ఎంఎస్సి మ్యాథ్స్ డిస్టింక్షన్లో పాస్ అవ్వడంతో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు పోటీలు పడి పిలిచి మరీ ఇచ్చారు ఆ లెక్చరర్ ఉద్యోగాన్ని. సరిగ్గా అవ్వాళ్టికి నెల కొడుకు ఉద్యోగంలో చేరి జీతాలిచ్చే రోజు. కొడుకు చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి ఆమెకి. నేను పెద్దోన్నయ్యాక నాన్నలాగా ఆఫీస్కి వెళ్తా కదా అని మొదలెట్టి బుడ్డి బుడ్డి చేతుల్ని బార్లా చాపి ఇన్ని కొంటానమ్మా నీకు అనేవాడు. ఏ షాపులోకి వెళ్తే ఆ షాపులోవే ఇన్నన్నీ కొనేస్తాడట. ఎక్కడ పెట్టుకోవాలో మరి వీడన్నన్ని కొంటే. ఎన్ని ముద్దులెడితే తీరేనో ఆ మురిపాం. నీ కొడుకు ఎదగాలి, నీ కరువు తీరాలే కాత్య అనేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీడి మాటలకి. ఎంతలో ఎదుగుతారు పిల్లలు. మొదటి జీతం అందుకుని కొండంత సంబరంతో ఇంటికొస్తాడు. రాగానే ఏం చేస్తాడో జీతం అంతా తిన్నగా తీసుకొచ్చి నా చేతికి అందిస్తూ, అమ్మా చెల్లెలి పెళ్లి కోసం నెల నెలా కొంత సేవ్ చేయాలనుకున్నాను. నెలవారీ ఖర్చులకి కొంత తీసుకోగా మిగతాదిది ఇంటి ఖర్చులకు వాడు అంటాడా? లేక పెద్ద బార్డరున్న కంచిపట్టు చీర కొనుక్కొచ్చి నా మొట్టమొదటి జీతంతో నీకోసం ఇది కొన్నానమ్మా అంటూ అచ్చు సినిమాల్లోలాగా కవర్ చేతిలో పెట్టి కాళ్ళకి దండం పెడతాడా? ఆలోచిస్తూనే అసంకల్పిత చర్యల కాళ్ళకి దండం పెడుతోన్న కొడుకుని పైకి లేవదీయడానికి అన్నట్టుగా ముందు కొంగిందేమో. తల వెళ్ళి గోడకి తగిలేసరికి ప్రాణం చివుక్కుమంది. ఎందుకో పాలవాడు పచారీ కొట్టువాడు గుర్తొచ్చారామెకి. ఇవాళైనా రమ్మంటారా బిల్లుకి అనే పాలవాడి గొంతులోని కరుకుదనం, పచారీ కొట్టువాడి చూపుల్లో వెటకారం హేళన గమనిస్తూ ఉంటే ఇంకా ఆగెట్టు లేరు వాళ్ళు. అయినా 2 నెలలు ఎవరాగుతారు? వాళ్ళు మాత్రం ముందుగా డబ్బు కట్టి తేవద్దు. ఏదో నోటి మంచితనంతో నెట్టుకొస్తోంది అంతే. ఏం చేస్తాం మరి? కాఫీ పడకపోతే రోజు గడవదాయే. ఇంట్లో ఇంటర్నెట్టు కాఫీలాగే అయిపోయింది ఇప్పుడు. పాలవాడు 10 వారాలైనా ఆగుతున్నాడు. నెట్వాడు 10 నిమిషాలు కూడా ఆగడు. ఎంతైనా అది నెట్టు కదా, దానికి వెట్టు తక్కువేమో. బిల్లు కట్టకపోతే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇక రోగాలో డబ్బులు లేవని రోగాలాగుతాయా? షుగర్ బిళ్ళు వేసుకుని 3 రోజులు అయ్యేసరికి లోలోన భయం కాత్యాయనికి ఏం ముంచుకొస్తుందోనని. పిల్లాడు రాగానే ముందు షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి. అయినా అసలు జీతం ఇచ్చారో లేదో, ఎంత ఇచ్చారో. కొంచెం కట్ చేస్తారమ్మా అన్నాడు ఎప్పుడో మాటల సందర్భంలో. ఎంత కట్ చేసుకున్నారో, చేతికి ఎంత ఇచ్చారో. ఆ ఇచ్చే కాస్త పిల్లాడి రాను పోను ఖర్చులకి పోగా ఇంటి ఖర్చులకి సరిపోతాయో సరిపోవో. అయినా ఇంకెంతసేపులే, కాసేపట్లో రానే వస్తాడు. కాత్యాయని ఆలోచనలు ఇలా సాగుతుంటే హాల్లో టీవీ చూస్తున్న రాజారావు ఆలోచనలు మరోలా ఉన్నాయి. కుర్రాడు చేతికి అందాడు. కాలేజీల మధ్య పోటీ ఉన్నంతకాలం వీడి ఉద్యోగానికి ఢోకా లేదు. 4-5 ఏళ్లపాటు ఖర్చులు తగ్గించుకుని ఎంతో కొంత వెనకేసి పిల్లకి పెళ్లి చేసి పంపేస్తే అప్పుడు ఇల్లు కొనడం సంగతి ఆలోచించవచ్చు. ఇవాళేగా జీతం వచ్చేది. ఇప్పటికిప్పుడు కాదు కానీ ఒక వారం రోజులు పోయాక వాడితో ఇవన్నీ తీరిగ్గా మాట్లాడాలి. అయినా వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో. చెల్లికి అప్పుడే పెళ్ళెందుకు, చదువుకొని అంటాడేమో. నానా తంటాలు పడి వాడి చదువేదో వాడే చదువుకున్నాడు. వాడెలా అంటే అలాగా తల ఊపక తప్పుతుందా? అయినా రాగానే ఏం చేస్తాడో. జీతం అంతా తిన్నగా తీసుకొచ్చి ఇవిగో నాన్న అంటూ మొత్తం తనకే ఇచ్చేస్తాడా? లేక
నా చదువేదో నేను చదువుకున్నాను అనే గర్వంతో ఎంతో కొంతే చేతిలో పెడతాడా? ఏమో, వాకింగ్లో కలిసే రామారావు గారు అబ్బాయి అయితే మొత్తం జీతం తెచ్చి తండ్రి చేతిలోనే పోస్తాడట. వెంకట్రావుకైతే కొడుక్కి ఎంత జీతమో ఇప్పటికీ తెలియదట. మరి వీడేం చేస్తాడో? టీవీ చూస్తున్నాడన్న మాటే కానీ మనసు ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. తన ఉద్యోగం గుర్తొచ్చింది అతనికి. రాజారావు పనిచేసే కంపెనీ నష్టాలొచ్చి మూసేసేసరికి 2 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలోనైనా చేరదామా అంటే వెతకడంతోనే సరిపోతోంది. సమయానికి పిల్ల స్టైఫండ్ అందబట్టి సరిపోయింది. లేదంటే ఇబ్బందే. అప్పులు చేయడం ఇష్టం ఉండదు రాజారావుకి. ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేయకండి, మనం కట్టే వడ్డీలతో అంతకంతకీ వాళ్ళు మెట్లెక్కితే వడ్డీ కడుతూ అదే రేంజ్లో మనం మెట్లు దిగిపోతాం. ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే వాడు అప్పులేనివాడే అంటూ ఉన్నంతలో సర్దుకోవడం ఎలాగో పిల్లలకి నేర్పాడు. అయితే కాలం కూడా అసలు లాంటిదేనని, సకాలంలో సరిగ్గా వాడుకోకపోయినా, కదిలిపోతున్న కాలాన్ని క్రమపద్ధతిలో కాపాడుకోకపోయినా దానికి తప్పకుండా వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అప్పటికే గ్రహించిన రాజేష్ పెద్దాడయ్యే కొద్దీ ఇంటి పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నాడేమో. అప్పు చేయవద్దు అనే తండ్రి సిద్ధాంతంతో తను చదవాలనుకున్నది చదవలేనని అర్థం చేసుకుని తనకంటే చిన్న క్లాస్ పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుని కష్టపడి తన ఫీజుల్ని తానే కట్టుకున్నాడు. ఆ విషయం గుర్తొచ్చి, అయినా ఏమో జీతమంతా తెచ్చి తన చేతికి ఇవ్వచ్చు, ఇవ్వకను పోవచ్చు. ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్ల పెళ్ళయ్యేదాకా కాస్తంత ఇంటి బాధ్యత తీసుకుంటే అంతే చాలు. ఈలోపు తనకి ఏదైనా పని దొరక్కపోదు. అయినా వాడు ఆ మాత్రం కూడా చేయకపోతాడా? ఏమో చూద్దాం. ఇంకెంతసేపు? కాసేపట్లో రానే వస్తాడు కదా. టీవీ చూస్తున్నాడన్న మాటే గాని రకరకాల ఆలోచనలతో మనసు దాని మీద లగ్నం చెయ్యలేకపోతున్నాడేమో. లిఫ్ట్ చప్పుడైనప్పుడల్లా టీవీ మ్యూట్లో పెట్టి చెవులు రిక్కిస్తున్నాడు. గత 4 ఏళ్లుగా అదే ఇంట్లో ఉండడంతో లిఫ్ట్ దిగాక ఎంతసేపటికి డోర్ బెల్ మోగుతుందో అతనికి తెలుసు. ఆ సమయం దాటిపోయాక కుర్రాడు ఇంకా రాలేదనుకుని టీవీ మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాడు. రాజారావు ఇలా టీవీ మ్యూట్లో పెట్టినప్పుడల్లా అదే హాల్లో కంప్యూటర్ ముందు కూర్చుని వర్డ్లో అసైన్మెంట్ రాసుకుంటున్న అతని కూతురు జాజీ కీబోర్డ్ మీద టైప్ చేయడం ఆపేసి ఒక చెవిని తలుపు వైపు పడేస్తోంది. బెల్ల మోగితే గబుక్కున వెళ్ళి తలుపు తీయచ్చని. ఆమెకు అంతకంటే ఆత్రంగా ఉంది అన్నయ్య తెచ్చే జీతం కోసం. జాజీ బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజ్ వాళ్ళు ఇచ్చిన 2 నెలల ఇంటర్న్షిప్ స్ట్రాటజిమ్ సొల్యూషన్స్లో అంతకుముందే పూర్తి చేసింది. ఆ 2 నెలలు స్టైఫండ్ కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా తండ్రి పనిచేస్తున్న కంపెనీ మూసేసేసరికి తండ్రికి జీతం రాక ఆ స్టైఫండ్ కాస్త పులుసులో ముక్కైపోయింది. నిజానికి ఎలాగైనా చిన్న సెల్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంది. అది కుదరలేదు. ఈ రోజుల్లో చిన్న ఫోన్ అన్నా లేకుండా ఎవరైనా ఉంటున్నారా అని అన్నయ్య దగ్గర వాపోయింది కూడా. అవునన్నాడు రాజేష్. అదిగో అక్కడే మొదలయ్యాయి జాజీ ఆలోచనలు, ఆశలు. సెల్ ఫోన్ ఎంత అవసరమో తనే చెప్పాడు. సడన్ సర్ప్రైజ్గా సెల్ ఫోన్ కానుకిస్తున్నాడేమో. చిన్న ఫోన్ కొనడం కోసం ఇంత టైమా? అయినా ఆన్లైన్లో కొనుక్కోవచ్చుగా. వాళ్ళైతే డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. నచ్చకపోతే తిరిగి ఇచ్చేయచ్చు కూడా. షాపుల్లో ఆ ఫెసిలిటీ ఉండదు కదా అనుకుంటూ అంతలోనే అలా అయితే సర్ప్రైజ్ ఫీల్ పోదు. ఎంతకీ ఏం ఫోన్ తెస్తున్నాడో ఏమో. టైప్ చేస్తూనే ఇటు లిఫ్ట్ మూమెంట్ని కూడా గమనిస్తూ ఊహల్లో తేలిపోతోంది జాజీ. బెడ్రూమ్ తలుపు తెరిచిన చప్పుడు అయ్యేసరికి ఉలిక్కిపడి ఇహలోకొచ్చింది. అమ్మో వచ్చేస్తోంది నాయనో మనసులో అనుకోబోయి పైకే అనేసి గబుక్కున అక్కడి నుంచి లేచి ఒక్క ఉదుటున బాల్కనీలో తల్లి దగ్గరికి పరిగెత్తింది. తలుపు చప్పుడైన శబ్దం విని రాజారావు అంతే రిమోట్ అక్కడ పడేసి వరండాలోకి వెళ్ళి నిల్చున్నాడు. అతని నడకలోనూ అదే వేగం. రమణమ్మకి తెలుసు తను బాత్రూంకి వెళ్ళి మళ్ళీ తన గదికి వచ్చేదాకా తుపాకీ దెబ్బకు కూడా దొరకరు వాళ్ళని. నిత్యం ఆ ఇంట్లో జరిగేదే ఇది. వాళ్ళలా వెళ్ళారో లేదో అంటూ తనలో తనే నిట్టూర్చి బెడ్రూమ్లోంచి బయటకొచ్చింది రాజారావు తల్లి రమణమ్మ. వస్తూనే ఒక చేత్తో చీరని అలాగే పైకెత్తి పట్టుకుని 2 కాళ్ల సందుల్లో ఉండేట్టుగా చీరని లోనికి నొక్కుకుంటూనే మరో చేత్తో గోడ ఆసరాగా వెనక్కి తాను నడిచి వచ్చిన చోటల్లా ఏదో వెతుకుతున్నట్టుగా ఎక్స్రే కళ్ళతో చూసుకుంటూ గబగబా బాత్రూంకి వెళ్ళి తలుపేసుకుంది. ఆ వెతుకులాటలో ఒకలాంటి సిగ్గు, భయం, చెప్పలేని బెదురు. కాసేపటికి కానీ బయటకు రాలేదు రమణమ్మ.
వస్తూనే అంతే భయంతో లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంది. ఒక పక్క తల్లితో మాట్లాడుతున్నా అప్పటిదాకా దానికోసమే ఎదురుచూస్తున్న జాజి హమ్మయ్యా అనుకుంటూ జాగ్రత్తగా నైటీ పైకెత్తి పట్టుకుని లోపలికి వచ్చి నాయనమ్మ నడిచినంత మేర అనుమానంగా చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చుందో లేదో ఇంతలో బాబు వస్తున్నాడండి అంది కాత్యాయిని ఇంత ముఖం చేసుకుని హడావుడిగా లోనికొస్తూ. రాణి, అక్కడ దాకా వచ్చినవాడు లోపలికి రాడా ఏమిటి గుంభనంగా అన్నాడు రాజారావు తలుపు తెరిచే ఉంచి లోపలికొచ్చి రిమోట్ చేతుల్లోకి తీసుకుంటూ. కంప్యూటర్ షట్ డౌన్ చేసేసింది జాజి. చేతిలో ప్యాకెట్తో లోపలికి వచ్చాడు రాజేష్. అతన్ని చూడగానే అందరి ముఖాలు ఇంతంత అయ్యాయి. కొడుక్కి మంచినీళ్ళు అందించింది కాత్యాయిని కవర్నే ఓ పక్కగా పరిశీలనగా చూస్తూ. కవర్ని దివాన్ మీద ఉంచి నీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ జాజిని పిలిచాడు. ఒక్క క్షణం గాల్లో తేలినట్టు అయ్యింది జాజికి. ఇంకే ఫోన్ వచ్చేసింది. జాజీ ది గ్రేట్, నువ్వు ఒక ఫోన్ దాన్ని అయ్యావే, ఏ కంపెనీయో ఏమిటో తనను తాను మనసులోనే అభినందించుకుంటూ అన్నగారి దగ్గరకంటా వచ్చి నిలబడింది. ముఖం చాటంత చేసుకుని కవర్ వైపే ఆశగా చూస్తూ. కాత్యాయినైతే కళ్ళింతంత చేసుకుని ఆ కవర్ వైపే చూస్తూ నిలబడింది. రాజారావు మాత్రం గుంభనంగా ఏం పట్టించుకున్నట్టుగా టీవీ చూస్తూ చెవులు మాత్రం ఇటు వదిలేశాడు. ఇంతలో రాజేష్ కవర్లోంచి మెల్లిగా ఒక ప్యాకెట్ బయటికి తీసి దాని చుట్టూ చుట్టి ఉన్న న్యూస్ పేపర్ తొలగించి జాజికి అందిస్తూ, నీకు తెలుసుగా ఇవేంటో, ఎలా వాడాలో నాయనమ్మకు అర్థమయ్యేట్టు చెప్పు, ఆవిడ సిగ్గుపడకుండా సున్నితంగా మేనేజ్ చెయ్యి అన్నాడు. చూస్తూనే నోట మాట రాక తెల్లబోయారందరూ. అవి ఖరీదైన అడల్ట్ డైపర్స్. కాసేపటికి కానీ అవెందుకో భార్యాభర్తలకి అర్థం కాలేదు. జాజికి అప్పటికే అర్థమైపోయింది. అర్థమయ్యాక సిగ్గేసింది. జాజి నాయనమ్మ గదిలోకి వెళ్ళేదాకా చూసి రాజేష్ తల్లితో అన్నాడు, అమ్మా, నాయనమ్మ గురించి న్యూరాలజిస్ట్తో మాట్లాడాను. రేపు ఉదయం ఒకసారి తీసుకురమ్మన్నారు. హిస్టరెక్టమీ అయ్యిందా అని అడిగారు. తెలీదన్నాను. టెస్టులు చేద్దామన్నాడు. ఈ వయసులో ఆపరేషన్ తట్టుకోగలుగుతుందంటే వెంటనే 2-3 రోజుల్లో చేసేద్దామన్నాడు. గర్భసంచి కిందకి జారిపోవడంతో బ్లాడర్ మీద పడ్డ ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుందిట. ఒకవేళ నరాల సమస్య అయితే కనుక పెల్విక్ ఎక్సర్సైజులు చేస్తే కాస్తైనా తగ్గటానికి అవకాశం ఉందట. ఏదేమైనా రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు. అవసరమైతే ఉండాల్సి వస్తుంది. ఉదయం 10ంటికి అపాయింట్మెంట్. రాజేష్ చెప్పేది పూర్తవ్వకుండానే చేతిలో రిమోట్ దివాన్ మీదకి విసిరేసి తపతపా అడుగులేసుకుంటూ అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజారావు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రాజేష్. అతనికి నాయనమ్మ గుర్తొచ్చింది. రమణమ్మకి యూరినరీ ఇన్కాంటినెన్స్, మూత్రం తనకి తెలియకుండానే బట్టల్లో అయిపోతుంది. అక్కడికి ఆపుకుందామని ఎంతో ప్రయత్నించినా ఆగేది కాదు. బాత్రూమ్కి పరిగెత్తేది. అలా పరిగెత్తేటప్పుడు ఎన్నిసార్లు జారి పడబోయిందో, ఎన్నిసార్లు దివాన్ కోడికి కాలు తగిలి ఆ ముసలి ప్రాణం గిలగిల్లాడిందో. అయినా ఈలోపే మూత్రం హాల్లో దారి పొడుగుతా కారిపోయేది. అలా అయినప్పుడల్లా ఆవిడ ప్రాణం సిగ్గుతో చితికిపోయేది. అక్కడంతా నీళ్లు పోసి కడిగి ఫినాయిల్ చిలకరించేది. దాంతో మళ్ళీ అందరి ముందుకి రావాలంటే మొహం చెల్లేది కాదు. ఇలా ఒకటికి వచ్చినప్పుడల్లా పరుగులు పెట్టుకుంటూ బాత్రూమ్కి వెళ్ళటం, ఆ హడావిడిలో ఆపుకోలేక ఎక్కడైనా 2-3 చుక్కలు పడితే మళ్ళీ కడగడం, ఇవన్నీ కష్టం అనిపించి ట్రంకు పెట్టెలోంచి పాత చీరుంటే వాటిని ముక్కలుగా చింపి తనకు తెలియకుండానే బట్టల్లో అవుతోన్న నీరుడును పట్టడానికి 2 కాళ్ల మధ్య బట్ట పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇలా బట్ట పెట్టుకోవడం మొదలెట్టాక పద్దాక బాత్రూమ్కి పరిగెత్తాల్సి రావడం తగ్గింది. కానీ ఆ బట్టలు నుతుక్కునేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది ఆవిడికి. ఘడీ ఘడీకి మూత్రం అయిపోవడంతో రోజంతా బట్టలు మార్చుకోవడంతోనే సరిపోయేది. వెంటనే ఉతికితే సమయం అంతా బాత్రూంలోనే గడపాల్సి రావడంతో మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని సాయంత్రం దాకా తీసిన బట్టనల్లా వాసన రాకుండా ఒక కవర్లో వేసి జాగ్రత్తగా బాత్రూంలో పెట్టి సాయంత్రం అయ్యాక ఒకేసారి అలా తీసిన బట్టల్ని బాగా ఉతికి 1-2 సార్లు నీళ్లల్లో జాడించి బాగా పిండి చీకట్లో అయితే ఎవ్వరూ చూడరని అపార్ట్మెంట్ పైకంటా పట్టుకెళ్ళి ఆరేసి తెల్లారేక ఇంకా వెలుతురు రాకముందే తెచ్చేసుకునేది. అక్కడ కూడా ఎండవాసన తగలకపోవడంతో ముక్కవాసన వచ్చేవవి. అయితే ఎంత ఉతికినా ఎంత డెట్టాల్ నీళ్లల్లో జాడించినా ఎంతో కొంత చీరకు కూడా అవుతూ ఉండేదేమో. ఆ దుర్వాసనకి ఎవ్వరూ తన దగ్గరికి రాకపోవడమే కాదు, పలకరిస్తే ఆవిడెక్కడ దగ్గరికి వస్తుందోనని పలకరించడము మానేశారు. సరికదా,
దానికి తోడు వాసన వస్తోందని అనుకుంటా ఒకరోజు అలా కమ్మోడు వెనక ఉంచిన కవర్ తీసుకెళ్ళి బయట పడేసేసరికి ఒక్కసారిగా ఆ ఇంట్లో అందరూ తనని ఎంత అంటరాని దానిగా చూస్తున్నారో ఆవిడకి అర్థమైంది. దాంతో మరింత కుంగిపోయింది ఆవిడ. నోరెత్తి ఎవరిని అడగగలదు? తన వాళ్లే తనకు కానప్పుడు. ఇది తను చేసుకున్నది కాదు కదా, మరి తనకెందుకీ శిక్ష అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది చాలాసార్లు. తనకు తనే ఓదార్పు. తన్నెవరు ఓదారుస్తారు? అసలే వ్యాఘ్రంలా తరుముతోన్న వృద్ధాప్యం, ఎంతకీ నిలవనీయని కడలేని రోగం, ఆత్మీయ స్పర్శని దూరం చేయగా భరించలేని ఒంటరితనం. వృద్ధాప్యంలో తనకింత బాధ అవసరమా అనుకుంటూ ఎన్నోసార్లు తనలో తనే కుమిలి కుమిలి ఏడ్చింది. ఇంట్లో వాళ్లే వెలివేసినట్టు చూస్తూ ఉండేసరికి ఇక ఆవిడతో మాట్లాడే నాథుడే లేడు. ఒంటరితనం భరించలేక అలాని గంటల తరబడి లోపల ఉండనూ లేక అపార్ట్మెంట్ కిందకెళ్ళి కూర్చునేదేమో. ఆ నోట ఈ నోట ఆవిడ నుంచి వచ్చే దుర్వాసన సంగతి నలుగురికి తెలిసిపోయేసరికి తనని దూరం నుంచే చూసి పక్కకు తప్పుకోవడమో లేదంటే ముక్కు మూసుకోవడమో గమనించి ఇంకసలు పూర్తిగా కిందకెళ్ళడం కూడా మానేసి ఈ జన్మకింతే అనుకుని గదిలోనే ఉండిపోతూ తనను తానే వెలివేసుకుంది. నలుగురిలోకి వెళ్ళటం అయితే మానింది, కానీ సమస్య తన కూడానే ఉందేమో. ఒకటే నడున్నొప్పి, నీరసం వచ్చేసింది. పగవాళ్లకు కూడా వద్దు నాయనా ఇంత కర్మ అనుకునేది. ఇలాంటి ఈసడింపులు, నిరసనలు, చీదరింపులు క్రమంగా అలవాటైపోయినా కొడుకు ప్రవర్తన మాత్రం కొలిమిలోంచి తీసిన ఇనప కత్తితో గుండెని కోసినంత బాధగా ఉండేదామెకి. మాట్లాడడం మాట అటుంచి అసలు అమ్మా అని పిలిచి ఎన్నాళ్ళైందో. తనని చూడగానే ముక్కు మూసుకుంటాడు, లేదంటే తప్పించుకు తిరుగుతాడు. ఏ తల్లికైనా ఇంతకంటే బాధ ఉంటుందా? ఇన్ని నాళ్లల్లో కనీసం ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామా అమ్మా అన్న పాపాన పోలేదు సరికదా. పెద్దాళ్ళు అయ్యాక అంతే, ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అంటూ తేలిగ్గా తీసిపారేస్తాడు. పెద్దవాళ్ళందరికీ ఎందుకు వస్తుంది? తన కర్మకాలి తనకొచ్చింది, కానీ అక్కడికి తనకి రోగం తగ్గితే మాట్లాడతాడేమోనని మూత్రం రాకుండా ఏళ్ల తరబడి ఉన్న కాఫీ టీల అలవాటు మానేయడమే కాకుండా మంచినీళ్లు తాగడం కూడా తగ్గించేసింది. దాంతో ఒంట్లో నీళ్ల శాతం ఇంకా తగ్గిపోయి ఒకటే నీరసం. అమ్మా, తింటం తాగటం తగ్గిస్తే కష్టం కదా, పోనీ మా గదిలో పడుకుంటావా, మేము ఆ గదిలోకి మారతాం అంటాడేమోనని ఎంతగా ఎదురుచూసిందో. ఒకవేళ నిజంగా అలాగే కనుక కొడుకంటే అప్పుడే వద్దని చెప్పచ్చులే అని. అలా అంటే అతను రాజారావు ఎందుకు అవుతాడు? అయినా తనకి మాత్రం తెలీదు. తనెందుకు పడుకుంటుంది కొడుకు కోడలు పడుకునే మంచాల మీద, పైగా గదిలో. కొడుకు చూపే నిర్లక్ష్యంతో అతనితో ఏదైనా చెప్పాలనున్నా సాహసించేది కాదు. అలా దూరం పెరిగిపోయింది ఇద్దరి మధ్య. అదే ఎక్కువగా బాధ పెడుతుంది ఆవిడ్ని. ఇంత వేదనను అనుభవిస్తూ ఇంకా ఏం చూడాలిరా భగవంతుడా బతికి అనుకోకపోలేదు చాలాసార్లు. కానీ మనవడి కోసమే భరిస్తోంది ఇంత కష్టాన్ని. ఇన్ని బాధల్లో మనవడి ఆత్మీయ స్పర్శ ఆమెకి ఎడారిలో ఓయాసిసే అయ్యింది. నోరారా నాయనమ్మా అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడల్లా ఈ ఒక్క పిలుపు చాలదు ఈ రోగాన్ని జయించటానికి అనుకునేది. కాలేజ్ నుంచి రాగానే అన్నం తిన్నావా అని అడుగుతాడు. ఇంట్లో ఉన్నంతసేపు నాయనమ్మ గదిలోనే ఉంటాడు, అక్కడే చదువుకుంటాడు. తమ సమక్షాన్ని భరించలేక కాబోలు అమ్మా అన్నం తిందాన్రా అని అనకపోగా గదిలోకి పళ్ళాన్నందించే కొడుకు నిర్లక్ష్యం రమణమ్మని ఓ పక్క కుంగదీస్తోన్నా, ఇంట్లో ఉన్నప్పుడంతా మనవడు తన పళ్ళాన్ని ఇక్కడికే తెచ్చుకుని తనతో కబుర్లు చెబుతూ తింటూ తనకేం కావాల్సిన పళ్ళెం పట్టుకెళ్ళి వేసుకురావడం ఎడారిలో తొలకరి జల్లులా కాస్తంత ఉపశమనంగా ఉండేది ఆ ముసలి ప్రాణానికి. ఆ ఇంట్లో మిగతా ముగ్గురికి కూడా అదే ఆశ్చర్యం రాజేష్ని చూస్తే. బాబోయ్, ఆ కంపొచ్చే గదిలో ఎలా ఉంటున్నావురా నాయనా, నీ ఓపిక్కి మెచ్చుకోవచ్చు అనేవాళ్ళు ఒకళ్ళైతే, ఓ గాడ్ అనుకునేవాళ్ళు మరొకళ్ళు. రాజీ అయితే అదే మాట ఒకసారి అనేసింది కూడా రాజేష్తో. నాయనమ్మని నాయనమ్మలా చూడు, రోగంతో ఎందుకు చూస్తావు, ఆ వయసు వచ్చేసరికి మనం ఎలా ఉంటామో అన్నాడు. ఒక్కటే మాట. ఏ మూల మాట్లాడుకున్నా ఆ 750 చదరపు అడుగులు ఇంట్లో అన్నీ అందరికీ వినిపిస్తూనే ఉంటాయి. అలా ఏదీ రమణమ్మ చెవిని దాటిపోలేదు. అన్నీ పడుతూనే ఉంటాయి ఆమె చెవుల్లో. ఎన్ని భరించింది, ఒకటా రెండా? ఎంతటి నిర్లక్ష్యం, వివక్షత, ఎంత నిరసన, ఈసడింపులు, కుంగుబాటు, కుసింపు, అసహించుకోవడాలు. తన కోసం తన అభివృద్ధిని కళ్ళారా చూడాలనే తపన తాపత్రయంతో నాయనమ్మ భరిస్తోన్న వేదన గుర్తొచ్చే కొద్దీ
అప్పటి వరకు అణిచిపెట్టుకున్న బాధ మనసు పొరల్ని కమ్మేస్తూ ఉంటే, అన్నయ్య నాయనమ్మ ఏడుస్తోంది వద్దట అన్న జాజి మాటలతో అంతటి బాధ ఒక్కసారిగా పొంగి పొర్లి వెక్కిళ్ల రూపంలో వెల్లువెత్తుతూ అంటే గుండె కరిగి కళ్ళలోంచి కారుతూ ఉండగా పొగిలి పొగిలి ఏడ్చాడు. ఎలుగెత్తి ఏడ్చాడు. దొర్లి దొర్లి ఏడ్చాడు. అలా ఏడుస్తూనే తన ఏడుపు విని కంగారుగా హాల్లోకి పరిగెత్తుకొచ్చిన తండ్రిని చూస్తూ, నాకు తెలుసు నాన్న నీ నిరసన ఎందుకో. అప్పులు చెయ్యొద్దని సర్దుకుని బతకటం ఎలాగో నేర్పావు. మంచిదే నాన్న. కానీ అప్పు చేసైనా ఆరోగ్యం కాపాడుకోవాలని, డబ్బున్నప్పుడు ఆరోగ్యం రాదని నేర్పటం మర్చిపోయావు. నాన్న పెద్దాళ్ళు దొరుకుతారా? పైగా నాయనమ్మ ఎవరు నాన్నా చెప్పు. ఎవరు? ఆవిడెవరు? మాట్లాడమే నాన్న. ఎవరావిడ? విస్తరించబోయే మన వంశవృక్షానికి మూల విరాట్ కాదా నాన్న నాయనమ్మ? కాదంటే ఆవిడెవరో చెప్పు. చెప్పు నాన్న ఎవరావిడ? ఏళ్ల తరబడి నీ మలమూత్రాలు ఎత్తిన నీ కన్నతల్లి కాదు? అతని రోదన ఆ ఇంటి వేదన కాగా అందరి కళ్ళ నరాలు పట్టు తప్పడం మొదలెట్టాయి. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.